నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మావోయిస్టు పార్టీ అగ్రనేతలంతా ఒక్కొక్కరిగా లొంగిపోతున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టు ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి సైతం లొంగిపోయారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించి టీచర్ నుండి టెర్రర్ వైపు అడుగులు వేసిన గణపతి ప్రస్థానం ఎలా సాగిందో ఓసారి చూద్దాం. గణపతి జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందినవాడు. 1949 జూన్ 16న బీర్పూర్లో జన్మించగా అక్కడే 7వ తరగతి వరకు చదివారు. జగిత్యాల, కరీంనగర్లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొంది ప్రస్తుత జగిత్యాల జిల్లా మేడుపల్లి మండలంలోని గోవిందారంతో పాటు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేశారు. 1972 నుండి 73 ప్రాంతంలో బీఈడీ ట్రైనింగ్ కోసం వరంగల్ వెళ్ళి అజ్ఞాత బాట పట్టారు. 1976లో మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని భూస్వామి పితంబర్రావును హతమార్చిన కేసులో జన్నారం పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు కాగా లక్ష్మణరావును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిజామాబాద్ జైల్లో శిక్ష అనుభవించి 3 నెలల తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఆయన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్ళారు. 1978 సెప్టెంబర్ 9న ఆ తర్వాత జగిత్యాల పట్టణంలో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో జగిత్యాల జైత్రయాత్ర చేశారు. ఈ జైత్రయాత్రలో మల్లోజుల కోటేశ్వరరావు, నల్ల ఆదిరెడ్డి, నీలం నరేష్ తదితరులు పాల్గొన్నారు. మావోయిస్టు పార్టీలో ఈయన సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. రాజకీయ సిద్ధాంతం నుండి పూర్తిగా మిలిటరీ యాక్షన్లోకి దిగిన సందర్భం వరకు ఆయనే పార్టీ రథసారథి. ఈయన నేతృత్వంలోనే మావోయిస్టు పార్టీ ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టించింది. రెడ్ కారిడార్ వంటి వ్యూహాత్మక నిర్దేశాలతో పాటు పిఎల్జీఏ వంటి గెరిల్లా నిర్మాణాలకు గణపతి నాంది పలికారు. ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న 1992 నుండి 2018 వరకు ఆ కాలం కూడా భారత విప్లవ చరిత్రలో అత్యంత కీలకమైనది. ఆయన నేతృత్వంలో పార్టీ అనేక వ్యూహాత్మక మార్పులకు, సంచలన సంఘటనలకు సాక్షిగా నిలిచింది. 2004లో దేశంలో అతిపెద్ద సాయుధ కమ్యూనిస్టు పార్టీలైన పీపుల్స్ వార్ గ్రూప్ అలాగే మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియాలు ఒక్కటై సిపిఐ మావోయిస్టు పార్టీగా ఏర్పడింది. ఇది గణపతికి అతిపెద్ద వ్యూహాత్మక విజయం. దీనివల్ల ఉత్తర దక్షిణ భారతదేశాల్లోని విప్లవ శక్తులు కూడా ఏకమయ్యాయి. నేపాల్ నుండి తిరుపతి వరకు ఒకే గొలుసు కట్టుగా అటవీ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ రెడ్ కారిడార్ను బలోపేతం చేశారు. పార్టీకి ఒక పటిష్టమైన సైనిక విభాగం ఉండాలని పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని స్థాపించి గెరిల్లా సైన్యంగా అత్యాధునిక శిక్షణ ఇచ్చారు. ఆయన నేతృత్వంలోనే మావోయిస్టులు ప్రభుత్వ వ్యవస్థలను కుదిపేశారు. 2003లో చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో జరిగిన దాడి మావోయిస్టు పార్టీ చరిత్రలోనే అత్యంత ధైర్య సాహసాలతో కూడిన దాడిగా అభివర్ణిస్తారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల వెళ్తుండగా అల్పిరి వద్ద మ్యాగ్నెటిక్ మైన్లతో పేల్చివేశారు. ఈ ఘటనలో చంద్రబాబు త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. ఈ దాడి గణపతి నేతృత్వంలోనే జరిగింది. 2008లో ఒడిశాలోని బలిమెల జలాశయంలో గ్రేహౌండ్ పోలీసుల బోటును ముంచివేసి దాదాపు 38 మంది జవాన్లను చంపడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది గెరిల్లా యుద్ధ తంత్రంలోనే ఒక పరాకాష్ఠగా నిలిచింది. 2010లో దంతెవాడ జిల్లా చింతనార్ వద్ద మావోయిస్టులు మాటు వేసి ఒకేసారి 76 మంది సిఆర్పిఎఫ్ బలగాలను చంపేశారు. అప్పుడు గణపతి నేతృత్వంలోనే సెంట్రల్ కమిటీనే వ్యూహాత్మకంగా రచించింది. 2013లో ఛత్తీస్గఢ్లోని బస్తార్ జిల్లా జీరంలోయ వద్ద కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్పై దాడి జరిగింది. ఈ దాడిలో మహేంద్ర కర్మ, విద్యా చరణ్ శుక్లా వంటి అగ్రనేతలతో సహా 27 మంది మరణించారు. సల్వజూడ వంటి కౌంటర్ తిరుగుబాటు గ్రూపులను అణచివేయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ఇక గణపతి హయాంలోనే పార్టీ బలోపేతమైన అదే కాలంలో గ్రేహౌండ్స్ అలాగే కోబ్రా దళాల వ్యూహాల వల్ల పార్టీ పట్టుకోల్పోయింది. 2004 చర్చల వైఫల్యం తర్వాత మావోయిస్టులకు ఆయుపట్టుగా ఉన్న ఆంధ్రప్రదేశ్లోని పార్టీ తుడిచిపెట్టుకోబోయింది. నల్లమల అడవులపై ప్రభుత్వ ఆధిపత్యం సాధించింది. ఆజాద్, కిషన్జీ వంటి కీలక నేతలను కోల్పోవడం పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. గణపతి నాయకత్వం నుండి తప్పుకున్న తర్వాత పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి చాలా ఇబ్బందులు పడింది. ప్రస్తుతం ఆయన లొంగుబాటు అనేది ఒక సుదీర్ఘకాల పోరాటం ముగింపుగా నిపుణులు భావిస్తున్నారు. గణపతి ఉద్యమంలోకి వెళ్ళక ముందే విజయ అనే మహిళతో వివాహం చేసుకున్నారు. వీరికి కొడుకు శ్రీనివాస్ ఉన్నారు.
టీచర్ ఉద్యోగం భూస్వామ్య కుటుంబం అయినప్పటికీ కూడా గణపతి సామాజిక అసమానతల నేపథ్యంలో భార్య విజయ కొడుకు శ్రీనివాసును వదిలి ఉద్యమ బాట పట్టారు. గణపతి అజ్ఞాత జీవితంలోకి వెళ్ళిన తర్వాత ఆయన భార్య కొడుకు అమెరికా వలస వెళ్ళినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన భార్య క్యాన్సర్ బారిన పడి హైదరాబాద్లో చికిత్స పొందుతుండగా కొడుకు శ్రీనివాస్ అమెరికాలో ఉంటున్నారు. దశాబ్ద కాలాల పాటు అడవి బాట పట్టి ప్రజా పోరాటం చేసిన గణపతి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇలా ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం మావోయిస్టు రహిత లక్ష్యంగా అయితే మాత్రం ముందడుగేస్తుంది. ఇక మావోయిస్టులు లేరు, మావోయిస్టు పార్టీ ఇక లేదు అనే ఒక సంకేతాన్ని ఇవ్వడానికి ఇక దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ కేంద్ర బలగాలతో అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంది. ఇదే సందర్భంలో అత్యంత కీలకమైన వ్యక్తి సుదీర్ఘకాలం పాటు ప్రధాన కార్యదర్శిగా పనిచేసి అత్యంత విప్లవాత్మకంగా శక్తివంతంగా మావోయిస్టు పార్టీని నడిపించిన గణపతి గారు ఎక్కడ ఉన్నారనే దానిపైన కొంతకాలంగా చర్చ జరగగా ఆయన గురించే మాజీలు కూడా ప్రధానంగా మాట్లాడారు. అలాగే గణపతి ఎక్కడున్నాడు, నేపాల్లో ఉన్నాడా, బయట ఉన్నాడా, అడవిలో ఉన్నాడా అన్న ప్రచార నేపథ్యంలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఆయన ఇక లొంగిపోయినట్టుగా దాదాపు నిర్ధారణ అయింది. ఇదే సమయంలో ఆయన ప్రస్థానం గురించి కూడా ప్రధానంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి లొంగిపోయిన కీలక నేతలంతా ఏం చేయబోతున్నారు, రాజకీయ ప్రస్థాన దిశగా అడుగులు వేయబోతున్నారా, మరే రకమైన అడుగులు ఇంకే వేయబోతున్నారని కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆపరేషన్ కగార్లో భాగంగా మార్చి 31 లోపు మావోయిస్టు రహిత దేశంగా మార్చే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ అయితే మాత్రం ఇక చివరి దశకు చేరుకుంది. ఇక మావోయిస్టు పార్టీ పతనానికి ఇక నాంది అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా కనిపిస్తున్న చర్యలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఎలా ఉండబోతుంది మావోయిస్టు పార్టీ. మరి మావోయిస్టు పార్టీలో కీలకంగా పనిచేసి లొంగిపోయిన వాళ్ళు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోబోతున్నారు, ప్రజామోదం ఉంటుందా, లేకపోతే ప్రభుత్వం మళ్ళీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా, ఏ రకమైన ఉద్యమ పంతాను కొనసాగించబోతున్నారని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. మరి దాని విషయంలో మాత్రం త్వరలో ఒక స్పష్టత రాబోతుంది.